పంటల మీద సంబంధించిన అలాగే మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ సబ్స్క్రైబ్ చేసి రైతు సోదరులకు షేర్ చేయండి. సో 2026-27 సంవత్సరాలు అత్యధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు ఏదైనా రైతులందరూ ఆలోచిస్తున్నారు. సో 2025-26 సంవత్సరం అత్యధిక దిగుబడి ఇచ్చే విత్తనాల కోసం మన అనేక రకాల ఫీల్డ్ తిరగడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇచ్చినటువంటి విత్తనాలు వైరస్ టోలరెంట్లు అలాగే నల్లిని తట్టుకొని ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు మన టాప్ 5 సీడ్స్ చెప్పడం జరుగుతుంది. అందులో వచ్చేసి ఈ యొక్క తయో సీడ్స్ వారాహి అనే విత్తనం మనం ఫీల్డ్ చూస్తున్నాం. ఈరోజు తారీఖు వచ్చేసి 24వ తారీఖు జనవరి 2026. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వారాహి విత్తనం గురించి అన్ని కూడా రైతు అనుభవాలు ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. హనుమంతరావు. ఏ ఊరండి ఇది? పెంటేలవరగూడెం. ఏ మండలం? వచ్చాయి మండలం. వచ్చాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఎంత వేస్తారండి మీరు మిరప తోట? ప్రతి సంవత్సరం ఒక 3-4 ఎకరాలు వేస్తారు. ప్రతి సంవత్సరం 3-4 ఎకరాలు వేస్తారు. ఈ సంవత్సరం ఏ విత్తనాలు వేసుకున్నారు? ఈ తయో వాళ్ళది వరాహి అండి. తయో సీడ్స్ వారాహి అనే విత్తనం వేసుకున్నాం. విత్తనాలు తెచ్చుకున్నారా, నర్సరీలో పెంచుకున్నారా? విత్తనాలు తీసుకొని నర్సరీలో ఇచ్చామండి. వాళ్ళు పెంచి నారు పెంచి తెచ్చుకున్నారు. వచ్చాయి లిక్విడ్ ఫెర్టిలైజర్లో తెచ్చుకొని మీరు వేసుకున్నారు. వేసుకున్నాం. ఇప్పుడు ఈ వారాహి విత్తనం వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మామూలుగా ఇప్పుడు మీరు చూస్తే వేసినప్పటి నుంచి ఏమైనా రోగాలు తెగుళ్ళు ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్, ఇంత మటుకు ఏం లేదు. నల్లి కూడా అసలు దీని మీద అంత ఎఫెక్ట్ ఏం చూపిలేదు. అసలు వేసుకున్నది సాలుకి ఎంత గ్యాప్ ఉందండి? ఇట్లా మొక్కకి 25 అంగనాలండి. ఇట్లా నిలువు వచ్చేసి 30 అంగనాలు. సాలుకి 30 అంగనాలు, 25 అంగనాలు అయితే పెట్టాం. వేసిన తర్వాత నుంచి మీ ఊర్లో మీరు ఒక్కళ్ళే వేసారా? ఎవరైనా రైతులు తెచ్చుకొని వేసుకున్నారా? వేరే రైతులు కూడా వేసారు. వాళ్ళు ఎట్లా ఉన్నాయండి? వాళ్ళే కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఎంతవరకు అయింది ఇప్పటి వరకు సుమారు అందాజుగా పెట్టుబడి? తక్కువే, పెట్టుబడి తక్కువే. మామూలుగా వచ్చేసి ఒక 50,000 అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. ఏమేమి మందుకు వేసారండి? బలం కట్టలు ఏమేమి వేశారు? మామూలు 2020 DAP 28 ఒకసారి వేసాం. పైన మందులు ఏమేమి స్ప్రే చేశారు? ఎక్స్పోనస్, అలెక్టో, సీజ్మేట్, తాలుగా కాకుండా గెలీలియో సెన్సా, జమీర్. ఎన్ని రోజులకు ఒక్కొక్కసారి దఫా స్ప్రే చేసుకుంటూ వచ్చారు? ఫస్ట్లో అయితే ఒక 10-15 రోజులు ఆగింది సార్. కొద్దిగా నల్లి అటాక్ అవుతుంది అనే టైంలో ఒక 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. వారానికి తక్కువలో ఎప్పుడు కొట్టలేదు. పక్క చేను చూడొచ్చండి, ఎర్ర నల్లి ఒకసారి అడుగు చూపి. నల్లి ఉన్నా కానీ తోటకు వచ్చేసి మనకి నల్లి ఉధృతి కూడా రాలేదు. ఎట్లా నల్లి ఉధృతిని కూడా ఆపుకోగలిగింది. ఇమ్యూనిటీ పవర్ అంతవరకు అయితే ఈ యొక్క విత్తనానికి అయితే ఉంది. సో తోట చూడండి మనకి ఎట్లా ఉందండి, కింద నుంచి మనకు ఒకటే సైజు. సో తాలుగా శాతం